అయితే ఆ రోజు తెలంగాణముల బడులే లేవు, ఉన్న బడులకు భవంతు లేదు, వానకాలము ఎండాకాలము వారం రోజులు సెలవు దినాలే, చెట్ల కింద మా పోరగాళ్ళురా నీడ తిరిగినట్టు తిరుగుతుంటారు, పోరలు వస్తే పంతులు రాడు, పంతులు వస్తే పోరలు రారు, పోరలు పంతులు ఇద్దరు వస్తే రాయనికి మా సారు గారికి చాకి పీసు లేదో దగాపడ్డ నా తెలంగాణము గుండె సప్పుడినుడో అని తెలంగాణ గుండె సప్పుడు మీ ఆత్మకూర వినిపించిపోయాను నేను. ఇవాళ మళ్ళా ఇన్నేళ్ల తర్వాత 2026 అంటే దాదాపు 14-15 ఏళ్ళ తర్వాత నేను మళ్ళీ ఆత్మకూరుకు వచ్చి బడుల గురించి మాట్లాడతానైతే నేనైతే అనుకోలే. నేను అనుకోలే వాస్తవం కూడా. తెలంగాణ వచ్చిన తర్వాత మన బడులు మంచిగా అద్భుతంగా తీర్చిదిద్దబడతాయి. ఎన్ని తరగతులు ఎన్ని క్లాసులు ఉంటాయో, అంటే సెక్షన్స్ ఎన్ని ఉంటాయో, ఫస్ట్ క్లాస్ నుంచి 10 అంటే 10 అర్రలు ఉంటాయి, 10 మంది టీచర్లు ఉంటారు, ఓ ప్రిన్సిపాల్ సపరేట్ ఉంటారు, అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, దానికి అన్ని విధాలు అన్ని సౌకర్యాలు ఉంటాయి, బాత్రూమ్లు ఉంటాయి పిల్లలకి. ఇవన్నీ అనుకున్నా. నాకు తెలిసి అప్పుడు స్ట్రెంత్ ఎంత ఉన్నదో ఇప్పుడు ఆత్మకూరు బడిలో స్ట్రెంత్ ఎంత ఉన్నదో చూస్తే అర్థమవుతుంది మనకు తెలంగాణ ఎటు పోయినాం అనే దాని విషయంలో. అయితే ఒకటి నేను జనంకి అందరికి ఒక్క విజ్ఞప్తి ఏం చేయదలుచుకున్నా అంటే, ఇది ఏ పార్టీలకు సంబంధించినటువంటిది కాదు. ఈ సమస్య బడులు అనేది ఏ రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు. ఇక్కడ మొట్టమొదటి ఎందుకు నేను ముందే ఆ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, ఇక్కడ పాపం మా వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు మరి ఎందుకో పైకెళ్ళి ఆర్డర్స్ వచ్చినాయా తెలియదు కానీ ఎక్కడ లేని పరిశ్రమలు పడ్డారట. లాస్ట్ 2 రోజుల నుంచి ఇదేంది ఇక్కడ మీటింగ్ పెట్టుడు ఎక్కడిది, ఈ ఫంక్షన్ హాల్ అయినా ఇబ్బంది పెట్టుడు. సరే పోలీసు వాళ్ళు అంటే ప్రతి దగ్గరకు వస్తూనే ఉంటారు, మొన్న పోయిన కాడికి వచ్చిర్రు, అంత పోయిన కాడికి వచ్చిండ్రు, ఇవన్నీ నడుస్తున్నారు. ఏం చేయబోతున్నారు, ఏం సంగతి ఏందని. ఏం లేదబ్బా, రాళ్ళ యుగం నుంచి నిప్పు ఎట్లా పుట్టిందంటే 2 రాళ్ళు ఇట్లా కొడితే నిప్పు పుట్టిందని ఆడికెళ్ళి మొదలు పెడితే ఇప్పుడు రాకెట్ యుగం మూన్కు చంద్రమండలానికి మనోళ్ళు అంటే మనిషి అనేటోడు చంద్రమండలానికి పోగలిగే స్థాయికి, సూర్యుని దగ్గర పోగలిగే స్థాయి విజ్ఞానాన్ని పుస్తకాల రూపంలో పెట్టి తరాలకు పంచేటువంటి దాన్నే బడి. నేను పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు. ఆ విజ్ఞానాన్ని పంచేటువంటి దాన్ని ఇలా పంచకుండా చేసేటువంటి దుశ్చర్య మన దగ్గర జరగబోతున్నది. అది మీ పిల్లలు కావచ్చు, ఇంకెవరి పిల్లలు కావచ్చు. చంద్ర మాట్లాడుతూ ఒక మంచి మాట చెప్పింది ఏంటంటే, బడుల మీద మా గవర్నమెంట్లో కూడా బడుల మీద క్షేత్రస్థాయిలో కింది వాటి మీద శ్రద్ధ అంతా జరగలేదు అనేది వాస్తవం. అది కావాలి, అట్లా ఒప్పుకోవాలి. అట్లా ఒప్పుకుంటేనే ఇప్పుడు తనకు ఆ కన్సర్న్ ఉంది కాబట్టి, అంటే జనం ముఖ్యం. జనం లేకపోతే ఏం రాజకీయం చేసి ఏముంటుంది. దాంట్లో మీ పిల్లలు ఉంటారు, అందరి పిల్లలు ఉంటారు. అదే నేను కాంగ్రెస్ వాళ్ళకు కూడా చెప్పదలుచుకునే ఏంటంటే, మీరు మిగతాన్ని పైన పక్కకు పెట్టండి. మీరే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, మీ జనాలు ఎవరి ఓట్లతోటైతే మీరు పైదాకా పోతున్నారో వాళ్ళు కరెక్ట్గా. నా మిత్రుడు మాట్లాడిండు, ఒటరోళ్ళని అన్నాడు, బండ కొట్టుకుంటున్నాడు, తరాల నుంచి అదే పని చేసుకుంటూ వస్తున్నాడు. రేపు ఆ పిల్లలు ఆ పని చేయవద్దనే ఉద్దేశంతో బడికి పంపించిండు. ఆ బడి పరిస్థితి ఎట్లున్నదని ఆయన చెప్తున్నాడు. ఇంకా చాలా ఘోరంగా ఉంటుంది. గుడ్లను వేసినట్టే గింత జాగాలల్లా. నేను కొన్ని 100 బడులకు పోయినా, 100 బడులు రెసిడెన్షియల్ కాలేజ్ కావచ్చు, బడి నిద్రలు చేసి అన్ని చూసిందంటే గింతున్న దాంట్లల్లో ఒక 70-80 మంది అన్నలే వండుకుంటారు. హాస్టల్లో మామూలు ఉండదు, వాడు అన్నలే వండుకుంటాడు. తిండి ఆడికే తీసుకొచ్చుకోవాలి. హాళ్ళు కూడా చక్కగా ఉండయి, వాళ్ళ దగ్గర ఫ్లోరింగ్లు చక్కగా ఉండయి. వాడు ఉతుకున్న బట్టలు కూడా అక్కడనే ఎండేసుకోవాలి. ఏమైనా చెప్పులు ఉంటే చెప్పులు ఆడనే పెట్టాలి, బూట్లు ఉంటే బూట్లు ఆడనే పెట్టుకోవాలి. ఆఖరికి తరగతులు పాఠశాలలు కూడా అందులోనే ఉంటాయి, క్లాసులు కూడా అందులోనే ఉంటాయి, అందులోనే చెప్తారు. అంటే గవర్నమెంట్ విద్యా వ్యవస్థను మొత్తం అంత సర్వనాశనం అవుతుంది. వాటికే నేను రాజకీయ పార్టీలకు, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు మీరు దయచేసి మా బోటంలో వచ్చినప్పుడు అన్నా, అరే మేమన్నా మాట్లాడతలేం కానీ గసంటోళ్ళు మాట్లాడుతానన్నా ఏమైనా ఉపయోగపడుతుందని చెప్పి మీరు సపరేట్ ఊకోరు. మేమైతే ఎట్లా ఊకునేటోళ్ళం ఏం కాదు. ఎవ్వరు అడ్డొచ్చినా కానీ ఊకునేటోళ్ళం కాదు. అసలైనకే ఇంటలేం, మీకేమింటాం పై. సో క్షేత్రస్థాయిలో ఏంటంటే అది మన కింద మనం వేసుకున్న బట్టలన్నీ కథం పట్టించేస్తారు. రాతి యుగం లెక్క మనల్ని కూడా మళ్ళీ బుడగోసి కాలం కాడికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం పాలకులు చేస్తున్నారు. ఎందుకంటే చదువు కొంతమందికే పరిమితమయ్యే రీతిలో చెప్తున్నారు వాళ్ళు. ప్రైవేటీకరణ ఉన్నది, ప్రైవేటీకరణ. ఇప్పుడు ఆయనకు స్తోమత లేదు కాబట్టి పంపించలేదు. స్తోమత ఉండేది ఉంటే పంపిస్తున్నారు కావచ్చు, కానీ స్తోమత ఉంటున్నది అసలు. పీజీలు చదివినటువంటి వాళ్ళు, డిగ్రీలు చదివినటువంటి వాళ్ళు హైదరాబాద్లో ఆటోలు నడుపుకుంటా ఒక చిన్న కానిస్టేబుల్ ఉద్యోగం వస్తే ఇలా ఎంటెక్ పిల్లలు అప్లై చేస్తున్నారు కదా. ఎంటెక్ పిల్లలు అప్లై చేస్తున్నారు, ఎంఎస్సీలు అప్లై చేస్తున్నారు. కానిస్టేబుల్, అటెండర్ పోస్టులకు, డ్రైవర్ పోస్టులకు, చిన్న పోస్టులకు అది కూడా అప్లై అయింది. వేల మంది అప్లై చేస్తున్నారు. దానికి ఇంకోటి ఏంది, మన ముఖ్యమంత్రి ఇవన్నీ చెప్పుకుంటుంటే ముఖ్యమంత్రి అంటే 1,10,000 మంది సంవత్సరానికి ఇంజనీరింగ్ వాళ్ళు బయటకు వస్తారు, ఏం పనికి రాకుండా. నేను మొన్న మాట్లాడుతున్నా ఆయనే
అప్లికేషన్ ఫామ్ కూడా ఫిలప్ చేసేందుకు పనికొస్తలేదు, పనికిరాని వ్యవస్థను తయారు చేస్తున్నది ఎవరు? ఒకవేళ నిజంగానే అట్లున్నారు అనుకుందాం, సరే నీ దగ్గర వచ్చిన వాళ్ళు ఎంత పండితులు మాకైతే తిరగలే, కానీ ఒకవేళ నిజంగానే క్షేత్రస్థాయికి వెళ్ళి గవర్నమెంట్ స్కూళ్ళకి వెళ్ళి కటిక పేదరికంలోకి వెళ్ళి వచ్చి అక్కడ దానికి వచ్చి ఇంజనీరింగ్ కాడికి వచ్చిన తర్వాత అప్లికేషన్ ఫామ్లే ఫిలప్ చేయించే పరిస్థితి లేదనుకో, ఎవరు బాధ్యులు? ఎవరు? క్రిమినల్ వేస్ట్ అంటాడు. ఎవరు క్రిమినల్ వేస్ట్? ఎవరికి? ఎవరు చేస్తున్నది ఎవరు? ఈ వ్యవస్థ నడిపేది ఎవరు? ఆయన కొత్తగా ఏం ఆకాశంలోకి వెళ్ళి ఊడిపడలే కదా రేవంత్ రెడ్డి. ఆయన కూడా ఇంతకుముందు ఎమ్మెల్యే ఉండే, ఆయన ఏ పార్టీలలో ఉన్నాడో ఆ పార్టీలు ప్రభుత్వాలు నడిపినాయి. ఇప్పుడు ఈయన చూడ 2.5 ఏళ్ళు అయింది కదా, మరి 2.5 ఏళ్ళల్లో నేను కనీసం అప్లికేషన్ ఫామ్లు ఫిలప్ చేసే స్థాయికి నేను తీసుకొచ్చినాను అనేది గర్వంగా చెప్పుకోగలగాలి కదా. 2.5 ఏళ్ళకి ఇప్పుడు వచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నా అంటే వ్యవస్థ మొత్తం మనం చెప్పుడు కాదు, వ్యవస్థ ఎంత దరిద్రంగా ఉన్నది అనేది ముఖ్యమంత్రి చెప్తున్నాడు కదా. సో మనం వచ్చింది ఏంటంటే దాని పరిష్కార మార్గాలు ఏంటి? అసలు ఈ సమావేశాలకు ఎందుకు ఆలోచన ఎందుకు వచ్చిందంటే ఆయన మొన్న ఎన్ రామ్ అని చెప్పి హిందూ పేపర్ ఎడిటర్తో కూర్చొని మాట్లాడే క్రమంలో తెలంగాణలో 23,000 బడులు బంద్ చేస్తున్నామని చెప్పని చాలా బహిరంగంగా చెప్పిండు ఆయన. 23,000 బడులు, అందులో ఆత్మకూరు బడి కూడా ఉండుంటుంది, మనకు తెలియదు. మీ బడి కూడా ఉండుంటుంది పోయే లిస్టులల్లో. గత ప్రభుత్వము బడులు బంద్ చేసింది అని చెప్పని దాదాపు 7,000 బడులు పోయిన గవర్నమెంట్లో బంద్ చేసిండు. బంద్ చేసిన దాన్ని ఈయన మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటందుకు ఏం చెప్పారంటే మేము అధికారంలోకి రాగానే వెంటనే పనిచేసిన మూతబడిన బడులను వెంటనే తెరుస్తాము అని చెప్పిండు. మొత్తం స్టాఫ్ ఇస్తాం, వాళ్ళకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టిండు. అదే మేనిఫెస్టోలలో యూత్ డిక్లరేషన్లలో రాగానే 2 లక్షల ఉద్యోగాలు, మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, నిరుద్యోగ భృతి ఇస్తాం, వాళ్ళకి నౌకరిచ్చే వరకు 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాము, అప్లికేషన్ల ఫామ్లు కూడా ఫ్రీగా చేసుకోవాలని అన్నిటికీ పైసలు వసూలు చేస్తున్నాడు. ఈ పెద్ద మనిషి వచ్చిన తర్వాత ఈయన కూడా బడులు బంద్ చేసుకుంటా, బంద్ చేసుడే కాదు 23,000 బడులను బంద్ చేస్తా అని చెప్పని చాలా బహిరంగంగా చెప్పిండు. ఇంత జరుగుతుంటే ఇప్పుడు గుడి ఉండాలి బడి ఉండాలని అడుగు, గుడుల మీద కొద్దిగా జనాలకు ఎక్కువ మమకారం పెరిగింది. గుడులు ఉండని, గుడుల గురించి కాదు, కానీ బడి కదా అసలు కావాల్సింది, బడి కూడా కదా. ఆ బడిని కాపాడకపోతే ఇవి ఉండయి. నాగరిక వ్యవస్థ ఉంటే ఏం పాడైతే అనాగరిక మళ్ళీ లాగులేసుకోవాలి, కూలి పని చేయవాలి అంతనే. అయితే ఇంత బహిరంగంగా ప్రకటన జరిగిన తర్వాత కూడా ఎక్కడి నుంచి కూడా ఏ పల్లెల నుంచి కూడా అంటే మనకి ఎక్కడ పోయినా ఇలా అంబేద్కర్ విగ్రహాలు పెడుతున్నారు, పూలేల విగ్రహాలు పెడుతున్నారు, సావిత్రిబాయి పూలేల విగ్రహాలు పెడుతున్నారు, మొట్టమొదటి పంతులమ్మ అని చెప్పి పెడుతున్నారు. ఎక్కడ నేను చూసి తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఏడ కూడా ఏ పల్లెలో కూడా ఒక్క అంబేద్కర్ విగ్రహం కాడికన్నా పోయన్నా కానీ అరే ముఖ్యమంత్రి నువ్వు ఇట్లా స్టేట్మెంట్ ఇస్తావని చెప్పని ఎవరు మాట్లాడలేదు. మాట్లాడిరా ఎక్కడన్నా? నాకు తెలియకుండా ఎక్కడన్నా మాట్లాడితే చెప్పండి. మీ ఏరియాలో ఎవరైనా మాట్లాడిరా? ఊరికో అంబేద్కర్ విగ్రహం ఉంది కదా, ఆ చదువుతోటే కదా అంబేద్కర్ ఆడదానికి వచ్చింది. మరి మన చైతన్యం ఎక్కడ ఉన్నది, ఎక్కడ పోయింది? అయితే దీంతో జరిగే నష్టం ఏంటిది? ఈ బడులు బంద్ అయితే రేపు మేము తెలంగాణ ఉద్యమంలో తిరిగేటప్పుడు మీ అందరికి బాగా గుర్తుకుంటుంది, కార్పొరేట్ కాలేజీలు కార్పొరేట్ స్కూళ్ళు మొత్తం బంద్ చేసి పాడేస్తాము, విద్య ప్రతి ఒక్కరి కడపకాడికి వస్తుంది, ప్రతి ఒక్కరికి ఉచితమైన విద్య. అది మనం చెప్పింది కాదు, రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కు ఆర్టికల్ 21A ప్రకారంగా ప్రతి ఒక్కరికి ఉచిత నిర్బంధ విద్య ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. అది మనం తీసుకోవాల్సిన హక్కు మనది, అది ప్రజల హక్కు. కానీ అలా హక్కును కాలరాసి ఎక్కడో వాడు హైదరాబాద్లో ఉన్నాడు, హైదరాబాద్ వాడిని కూడా ఆంధ్ర వాళ్ళు ఈ చైనా కంపెనీ అంటే చైనా, నారాయణ, శ్రీ చైతన్య ఈ 2 అయితే మేజర్గా వచ్చి పల్లెల మీద పడుతున్నాయి. అది అక్కడికే బంద్ అవుతుంది అనుకుంటే వాళ్ళ దగ్గర అది పక్కకు పోయి జిల్లా హెడ్ క్వార్టర్ కాక మండల హెడ్ క్వార్టర్ల కాడికి కూడా ఆ స్కూల్స్ వచ్చే పరిస్థితి ఇలా ఉన్నది. పెడుతున్నారు కూడా కదా వాళ్ళు. మరి అక్కడ దానికి వచ్చిన తర్వాత ఈ బడులు బంద్ అయితేనే అవి నడుస్తాయి కదా, లేకపోతే నడుస్తాయా? ఇప్పుడు నువ్వు ఇక్కడ మీ ఆత్మకూరులో 10th క్లాస్ వరకు హై స్కూల్ వరకు ఉన్నది. హై స్కూల్కు 15 మంది టీచర్లు ఉండి, పీఈటీ ఉండి, గ్రౌండ్ మంచిగా ఉండి, సౌలతులు మంచిగా ఉండి, ఆట వస్తువులు కూడా కావచ్చు, అన్ని మంచిగా ఉండి, ఎవరికే టాలెంట్ ఉన్నదో టాలెంట్ ప్రకారంగా దానికి సంబంధించినటువంటి మ్యూజిక్ టీచర్ కావచ్చు ఇటువంటి కనుక పెడితే ఎవరైనా ప్రైవేట్ బడులకు పోతారా? ప్రైవేట్ బడులకు? అన్ని సౌలతులు ఇచ్చినాక బాత్రూములు మంచిగా ఉంటే ఎవరు పోరు? అటువంటి అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్ బడులల్లా ఏదో మొన్నటిదానికేమో ఇంగ్లీష్ మీడియం లేకుండే, ఇప్పుడు అక్కడక్కడ ఇంగ్లీష్ మీడియం వచ్చిన తర్వాత ఇప్పుడు అంటారు పిల్లలు లేకుంటే టీచర్ని ఆడికెళ్ళి ఇస్తాం, బడులు బంద్ చేయకుంటే ఏం చేస్తామని. అసలు ఈ బడులు బంద్ చేసే స్థితికి ఎవరు తీసుకొచ్చారు అనేది ముఖ్యమైన ప్రశ్న. ఎందుకు అని అంతే కదా.
ప్రభుత్వాలు కావాలని బై డిజైన్ ఇది ఒక వ్యూహాత్మకంగా సౌలతులు ఇయ్యలేదనుకో, ఇప్పుడు ఉన్న మాట చెప్తా, ఇప్పుడు ఉప సర్పంచ్ సాబ్ కావచ్చు, సర్పంచ్ సాబ్ కావచ్చు, ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరున్నారు చదువుకున్న వాళ్ళు ఎవరైనా వాళ్ళ పిల్లలను, చదువుకున్న కాదు చదువుకున్న వాళ్ళైనా ఎవరైనా వాళ్ళ పిల్లలను ఎదిగిన ఆడబిడ్డలను బాత్రూమ్ లేని బడిలోకి పంపిస్తారా? పంపిస్తారా ఎవరైనా? 99% తెలంగాణలో ఆడబిడ్డలకు బాత్రూములు లేవు. ఈ భూమి మీద ఎక్కడ పోయినా కానీ, ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, అడ్డమైన దేశాలకు ఎక్కడ పోయినా కానీ ఇంత దరిద్రంగా మాత్రం భూమి మీద ఎక్కడ లేదు. నేను చూసిన కొన్ని వందల మంది పిల్లలు లైన్లో నిలబడి బాత్రూమ్ పోయేటందుకు. మరి అంత అవమానకరంగా ఒదికో అధ్యాపకులు ఉండరు, పంతులు ఉండరు, పంతులు అరకొర పంతుల్లే, సౌకర్యాలు లేవు. మరి వీళ్ళ మీద పర్యవేక్షణ చేసేటోళ్ళు ఎవడన్నా ఉన్నాడా అంటే 633 మండలాలు తెలంగాణలో ఉన్నటువంటి 633 మండలాలల్లా మొన్న ముఖ్యమంత్రికి ఇచ్చినప్పుడు 12 మంది ఎంఈఓలు, ఇప్పుడు వీళ్ళని సూపర్వైజ్ చేయాలి కదా, ఈయన మంచిగా చేస్తుండా లేదా అని చెప్పడానికి ఎవరు గ్రామాలల్లా హెడ్ మాస్టర్లు బడులు చక్కగా నడుస్తలేవు అంటే దాని మీద పర్యవేక్షణ ఎవరు? మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అని ఒక ఆఫీసర్ ఉంటారు, వాళ్ళ మీద డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉంటారు. సరే దానిపైన సెక్రటేరియట్ అదంతా పెద్ద కథ ఉంటుంది. కానీ ఈ ఎంఈఓలే లేరు. ఎందుకు లేరు? కింద కూడా ఏం లేదు, పని లేదు, అపాయింట్మెంట్సే లేవు. వాళ్ళను అన్ని పర్యవేక్షణ జరగాలి కదా. ఒకటే ఏంటంటే ఇవాళ ఆత్మకూరు బడిలో ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నప్పుడు టైం ఎంత అయింది? దాదాపు 2 అవుతుంది. ఈ 2 గంటలకు లెక్కల క్లాస్ ఉన్నదా, తెలుగు క్లాస్ ఉన్నదా, ఇంగ్లీష్ క్లాస్ ఉన్నదా, గణితం ఉన్నదా, సాంఘికం ఏమున్నదో, ఏ క్లాస్ నడుస్తుందో, సోషలా సైన్సా ఏది నడుస్తున్నది అనేది ఎక్కడో అమెరికాలో ఉండి ట్రంప్ గాని ఆఫీస్లో ఇట్లా కొడితే కూడా ఆత్మకూరిది డీటెయిల్స్ కొడితే బడిది ఇక్కడ లైవ్ కనిపించాలి, చూడాలి కదా. టెక్నాలజీ అంతా పెరిగింది కదా. అంటే ఏ బడిలో ఏ టైంలో ఏం క్లాసెస్ జరుగుతున్నాయి అనే దానికి ఇలా టెక్నాలజీ పెరిగింది కాబట్టి సెల్ ఫోన్లు నడుస్తున్నాయి కదా. సెల్ ఫోన్ ఎవరి చేతులలో ఉన్నా కానీ అంటే నీకు నాణ్యమైన విద్య అందుతుందా లేదా అని చూపించేటందుకు ఇలా టెక్నాలజీ పెరిగిన తర్వాత ఈ టెక్నాలజీని అన్ని పక్కకు పడేసి కేవలం పైసల గురించి ఎందుకు మరి కార్పొరేట్ బడులు ఎందుకు వస్తున్నాయి అని అంటే వాళ్ళ సౌకర్యాలు పెడతారు. దాంతోపాటు ఏంటంటే ఇంట్లో కింది లెవెల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు నేను వాటా ఉంటుందని నేను చెప్తలేను, కానీ పైన మాత్రం బరాబర్ ఈ కాలేజీలల్లో, ఈ స్కూళ్ళల్లో, కార్పొరేట్ కాలేజీలు, కార్పొరేట్ స్కూళ్ళల్లో పైనోళ్లకు, రాజకీయ వ్యవస్థకు, రాజకీయ నాయకులకు వాటాలు ఉన్నాయని చెప్పదలుచుకున్నాను నేను మీ అందరికీ. ఇప్పుడు మీరు హాస్పిటల్ గురించి చెప్పారు కదా. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, ముఖ్యమంత్రి పోయి ఒక హాస్పిటల్ ఇనాగ్రేషన్ చేసుకుంటా మాట్లాడి, మొన్న అపోలో హాస్పిటల్ ఇనాగ్రేట్ చేసుకుంటా మాట్లాడతాడు. నా టర్ము, నా కాలము, నేను ముఖ్యమంత్రి అయ్యే కాలం ఇంకా 2.5 సంవత్సరాలు ఉన్నది. ఈ 2.5 సంవత్సరాలల్లా మీరు 100 హాస్పిటల్ కట్టాలి, తెలంగాణలో 100 హాస్పిటల్ కట్టాలి. ఆ 100వ హాస్పిటల్ కూడా నేనే వచ్చి ఆవిష్కరణ చేయాలి, రిబ్బన్ కటింగ్ చేయాలని చెప్తున్నాడు ఆయన. ఒక ముఖ్యమంత్రి ప్రభుత్వ హాస్పిటళ్ళు, ప్రభుత్వ వైద్యము, ప్రభుత్వ విద్య ఇవ్వాల్సింది పోయి ఆయన బహిరంగంగా చెప్తున్నాడు. ఆయన ప్లాన్ అయినా క్లియర్ చెప్తున్నాడు. ఎందుకు? ఈ 100 హాస్పిటల్ కడితే 100 హాస్పిటల్ కానీ ఈయనకు వాటా ఉంటుంది. మీరు అయ్యగా రేవంత్ రెడ్డి గల్ల వాటా ఉన్నది అంటాడా అని అనుకునేరు. ఇవన్నీ మొత్తం సైలెంట్ సీక్రెట్ పార్ట్నర్స్ ఉంటారు వీళ్ళంతా. గవర్నమెంట్ వ్యవస్థను ప్రైవేట్ హాస్పిటల్ లేకుండా ప్రతి గడపకు, ప్రతి ఒక్కరికి, ఎవరికి ఏ రోగం వచ్చినా ఏం చేసినా మేమున్నాము, గవర్నమెంటే చూసుకుంటుంది అనేది పోయి. ఇప్పుడు మేము మొన్న వెల్వర్తికి పోయినాం, మొన్న మా రామ్ వాళ్ళ అమ్మది సంవత్సరీకం ఉంటే పోయినాం. ఆడిపోతే ఎంత అద్భుతంగా ఉన్నదంటే హాస్పిటల్ మొత్తం దాంట్లో ఫర్నిచర్ అన్ని పెట్టిరు. మరి రఘుభయానికి పెట్టిరో ఏం పెట్టిరో తెలియదు, కానీ డాక్టర్ రాదట ఆడికి. అంటే ఎట్ ఏ టైం ఒక 10 ప్రసవాలు చేసేటువంటి ఆపరేషన్ థియేటర్ కాడికి వెళ్ళి కట్టున్నాయి. ఆ వీడియోలన్నీ చూసినాం. ఆడికి పోయినాం, నిన్నగాక మొన్న స్కూల్కి పోయినాం. 4.5 ఎకరాల పెద్ద ల్యాండ్ తోటి ఉన్నది అదంతా. అందులో చదువుకున్నటువంటి వాళ్ళే టీచర్లే ఉన్నారు. పోయి బోర్డు మీద మొత్తం చూస్తే 90 మంది చిల్లరు ఉన్నారు అందులో ఇప్పుడున్నటువంటి వాళ్ళు. ఇంతకుముందు 600, 700, 800 ఉండేనట. మరి అప్పుడు ఎందుకున్నది, ఇప్పుడు ఎట్లా అంటే మధ్యలో మొత్తం దాన్ని ఇప్పుడు టీచర్లు ఉన్నారు. కానీ మధ్యలో ఏం చేసిర్రు, టీచర్లను బంద్ చేసేసారు. నీకు 10-11 మంది టీచర్లు ఉండాల్సిన కాడ హై స్కూల్లో 5-6 మంది ఉంటే ఏం చేయాలి? ఏ క్లాస్ ఎక్కడ చెప్పాలి? వాళ్ళు బంద్ అయ్యి ప్రైవేట్ కాడికి పోయారు. ఇప్పుడు స్టాఫ్ కొన్ని బడులలో పెట్టిండనుకో వస్తే ఇప్పుడైనా మరి ఎన్ని రోజులు ఉంటారో తెలియదు కదా. గ్యారంటీ అయ్యే మన వీళ్ళకు. వాడు వచ్చే సంవత్సరం ఉండకపోతే పిల్లగాడు వెనక పోతాడు కదా. ఒక్క తరగతి ఒక నెల కాదు, ఒక 15-20 రోజులు కనుక ఒక్క తరగతి, ఒక్క క్లాస్. ఇప్పుడు మ్యాథ్స్ ఉన్నారు అనుకోర్రి, మ్యాథ్స్లో
ఒక 15 రోజులు టీచర్ రాకుండా ఉండేది ఉంటే వెనక పోతాడు కదా, అయిపోయేవాడు లాస్ట్కి వచ్చే వరకు 10వ తరగతికి వచ్చే వరకు నీకు 6వ తరగతి 7వ తరగతిలో ఏం చదివింది అనేది కనుక నువ్వు రాకపోతాడు కోపాపు గాడిగా వెనక పోతాడు, వెనక పోతే ఆఖరికి 10 ఫెయిల్ అవుతాడు. ఈవెన్ అటు ఇటు చూసి రాసినా కానీ ఆ నాలెడ్జ్ బేస్ మాత్రం వచ్చే పరిస్థితి ఉండదు. అంటే విద్యా వ్యవస్థను, తెలంగాణలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేసేటువంటి ప్రయత్నం జరుగుతున్నది. ఇప్పుడు పృథ్వీరాజ్ అంటే ఆయన హైదరాబాద్లో కూర్చుంటే ఈ వీడియోలలో బొచ్చడు ఊర్లలో పోతాయి కావచ్చు, ఇవన్నీ నడుస్తాయి. కానీ ఇది మండలాలకు వచ్చి ఇక్కడ కూర్చొని ఇది మేము బహిరంగ సభ లెక్క అని అనుకోలే. కానీ బరాబర్ ఈ మధ్య కాలంలో భువనగిరి సెంటర్లో ఒక 20 రోజులకో 25 రోజులకో జన సమీకరణతో కూడా పెడతామని చెప్పదలుచుకున్నాం మీ అందరికీ. ఇదేంటంటే భావాజాల వ్యాప్తి. అన్ని ఆంధ్రలో నారాయణ ఇప్పుడు మంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర మంత్రి అవును 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 అరే అదే కదా మరి చెప్పేది ఎందుకు మరి. ఇప్పుడు కార్పొరేట్ కాలేజీలు ఎవరి అని చెప్పడానికే కదా. అది అంత ముల్ల మొత్తం ఆంధ్రలకు సంబంధించిన కాంట్రాక్టర్లు వాళ్ళే, వీళ్ళు వాళ్ళే, కాలేజీలు వాళ్ళే. అందుకే కదా మరి పంచాయతీ, లేకపోతే మాకు ఇక్కడ ఆత్మకూరు రావాల్సిన పంచాయతీ అయింది. ఇప్పుడు గా పంచాయతీ చెప్పడానికే అది చెప్పడానికే వస్తున్నాం కదా జనానికి. అదే తెలంగాణలో చదువుకున్న వాళ్ళందరికీ కూడా తెలిసిన విషయమే. తెలంగాణ వచ్చిన తర్వాత అవి ఎందుకు పోతలేవు అనేటందుకే చెప్తున్నా కదా. ఇప్పుడు నారాయణ శ్రీ చైతన్యలా అందరు రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలకు సంబంధించిన పెద్దలకు వాటాలు ఉన్నాయి కాబట్టి అవి ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఉండు కాదు, కింది దాకా వస్తున్నాయి అవి. కానీ ప్రజలుగా మనం దీని మీద చైతన్యవంతులై వాటిని ఫస్ట్ మన విద్యా వ్యవస్థను చక్కదిద్దుకోవాలి. ఇప్పుడు అంతా బహిరంగంగా ఓపెన్గా ఆయనే ప్రైవేట్ హాస్పిటళ్ళు, ప్రైవేటు బడులు, కార్పొరేట్ హాస్పిటల్, కార్పొరేట్ బడులు కింది క్షేత్రదాయి దాకా తీసుకొస్తుందంటేనే మనల్ని మూస్తుండే. ఎవరి జేబు కాలవుతుంది, ఫీజుల భారాలు ఎవరి మీద పడతాయి? పేదోళ్ళ మీద కదా పడేది. ఇలా ఆటో నడిపినా, కూలి పని చేసినా, బస సంచులు మోసినా, ఏం పని చేసినా కానీ వాళ్ళ భావి తరాలు మాత్రం ఆ పని చేయొద్దు, చదువుకోవాలనే కాడికి ఉన్నది. ప్రతి ఒక్కరు ఆలోచన ఉన్నది, నడుస్తున్నది. అది అల్స్గా తీసుకొని ఇలా ప్రభుత్వాలు చేయాల్సిన పని ఏంది? టీచర్లను పెట్టాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచిగా ఉండేది ఉంటే. నారాయణ శ్రీ చైతన్యవాడు 100 కాలేజీలు పెట్టినా కానీ పోరాటు ఎందుకు పోవాలి? ఇప్పుడు మా నరేష్ చెప్పింది ఇంతకుముందు 30 మందిని వాళ్ళ హ్యామ్లెట్ విలేజ్లో దాదాపు 1,50,000 ప్రతి ఒక్కరి కుటుంబానికి అవుతుంది అన్నావు కదా. 1,50,000 వదిలేస్తే 1,00,000 రూపాయలు వేసుకో, 1,00,000 రూపాయలు వేసుకో. 30 లక్షల రూపాయలు ఒక్క ఊరికి వెళ్ళిపోతున్నది. మీ మండలి మొత్తం దీనికి ఇట్లా డేటా దీని కొన్ని కోట్ల రూపాయలు పోతున్నాయి. ఎవరి దగ్గర పోతున్నాయి ఇన్ని కోట్ల రూపాయలు? ఇక మేఘా కృష్ణారెడ్డిలు బంగారాలు వేసుకొని షో దానిలో పోకపోతే ఇంకెవరికి పోతాయి పైసలు? ఆ మేఘా కృష్ణారెడ్డి ఇప్పుడు బడుల కాంట్రాక్ట్ తీసుకున్నాడు. రేవంత్ రెడ్డి ఇచ్చిన బడుల కాంట్రాక్ట్ మేఘా కృష్ణారెడ్డి ఇప్పుడు దాంట్లో కూడా అది తీసుకున్నాడు కాక ఇది తీసుకున్నాడు. మేఘా కృష్ణారెడ్డి బీజేపీ వాళ్ళకి పైసలు ఇస్తాడు, పార్టీకి అన్ని అఫీషియల్కి ఇచ్చిండు, బీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చిండు, కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చిండు. ఏ గవర్నమెంట్ ఉంటే వాళ్ళ దగ్గరికి వీళ్ళు కూర్చొని ఉంటారు. కానీ ఇలా నష్టపోతున్నది ఎవరు అంటే నష్టపోతున్నది క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పేద ప్రజలు. తెలంగాణ ఇప్పుడు ఈ 1,200 మంది చచ్చిపోయి కావచ్చు, ఇంతకుముందు 369 మంది చనిపోయి తెలంగాణ తీసుకొచ్చుకున్నారు. ఏంటంటే తెలంగాణ తీసుకొచ్చుకున్న దేనికనంటే ఆగండి, అది తర్వాత తీసుకున్నా. లాస్ట్ మీటింగ్లో చెప్పిన నేను మీకు, మీటింగ్ బాగా జరిగేటప్పుడు అవన్నీ చేయకండి. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ త్యాగాలన్నీ దేని గురించి? మనం ఆత్మగౌరవంతో బతకాలే, మన విద్యా వ్యవస్థ చక్కదిద్దాలే. ఇప్పుడు నేను చదివిన ఉస్మాన్ యూనివర్సిటీ గురించి చెప్తున్నా. మా యూనివర్సిటీలో 1267 పోస్టులు, ఒక్కటి కాదు రెండు కాదు 1267 పోస్టులు శాంక్షన్డ్ పోస్టులు ఉంటే 1000కి పైన ఖాళీలు ఉన్నాయి. నీకు ఆ విశ్వవిద్యాలయాలు ఉంటాయా? మేము చదువుకున్న టైంలో మాకు ఒక కళ, అరే అలా ఆ యూనివర్సిటీలో సీటు కొట్టాలంటే ఒక కళ. ఇవాళ సీట్ వస్తాను పోదామా? ఎందుకంటే పాఠం చెప్పేటోళ్ళు లేడు, పంతులు లేరు. దాన్ని చంపేస్తున్నారు, యూనివర్సిటీలను చంపేస్తున్నారు. ఇక్కడ బడులు ఎట్లా చంపుతున్నారో ఆడ యూనివర్సిటీలను చంపుతున్నారు అట్లా. మరి దాంతో ఏం జరుగుతున్నది? ప్రైవేట్ యూనివర్సిటీలు వస్తున్నాయి కదా. ఈ ప్రైవేట్ యూనివర్సిటీలో ఇప్పుడు నువ్వు ఏ అడ్మిషన్ తీసుకోవాలన్నా కానీ లక్షల రూపాయలు కట్టే పరిస్థితి ఉన్నదా? పోనీ తీరాడ చదివిన తర్వాత నౌకరు వచ్చే పరిస్థితి ఉన్నదా? లేదు, తెలంగాణ లేదు. ఇలా మొత్తం బయటి రాష్ట్రాలకి వచ్చి ఇక్కడ మన నేలను వాడుకొని, మన గాలిని వాడుకొని, మన కరెంటు వనరులు మొత్తం మన నీళ్ళు అన్ని వాడుకుంటా తెలంగాణలోకి మాత్రం వాళ్ళు నౌకరిస్తలేరు.
ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు చెప్పింది 80% తెలంగాణలోకే అలా రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. 80% ఇక్కడ పాడై దరిద్రం. ఏ దాంట్లో పోయినా ఒక్కడు కూడా లేడు. మా మనోళ్ళు ఎవరు లేరు. ఇక మీరేమో ఊర్లల్లో కష్టపడి పని చేయించి కష్టపడి చదివించి చేసి హైదరాబాద్ దాకా పంపి పీజీలు పిహెచ్డీలు చేస్తే వాడు ఆఖరికి వచ్చినాక ఊర్లలో గుర్రలు కాసుకునేటోడు నయం ఉన్నాడు. ఆయన వాడు ఇంత సంపాదిస్తాడు, నీకు అది కూడా లేదు కదా అనే కాడికి వచ్చింది. ఈ వాస్తవాలు క్షేత్రస్థాయిలో కింది దాకా జనంకు చెప్పి ఇది జనం తిరగబడకపోతే ఇది ఆగదు. ఉన్నట్టు జనంకు చెప్పదలుచుకున్నా. ఇక మనం ఒక్కరేమే కాదు, దీంతో పాటు ఇలా సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ఇంకా కిందాక పోతున్న సమాచారం పోతున్నది. ఇలా అందరూ ఒక్కొక్క రకంగా ఒక్కొక్క తీరుగా అంశాలు చెప్పిరు. ఇక్కడ కుల సంఘాలలో ఇన్వాల్వ్ చేస్తున్నాం. ఇలా నేను వెల్కమ్ అన్ని రాజకీయ పార్టీలు క్షేత్రస్థాయిలో మీరు అందరూ ఒక్కటి అయితే తప్ప ఈ పార్టీలకు వచ్చే పక్కకు పెట్టండి. బడుల గురించి ఎవరో ఇప్పుడు ఆయన లింగరాజపల్లె మీ ఊరు, ఇప్పుడు లింగరాజపల్లె బంద్ అయిన బడిని 4-5 సంవత్సరాల తర్వాత కొంతమంది ఇప్పుడు వీళ్ళు తెరిచిండ్రు. ఇది ప్రభుత్వాలు చేయాల్సిన పని. వాళ్ళ ఇంట్రెస్ట్ తోటి పాపం వాళ్ళు వచ్చి ఆ బండ్లను ఆపిచ్చేసి వాళ్ళు నిలబెట్టుకొని ఆ బడిని నిలబెట్టుకొని ఎంత ఇప్పుడు వీళ్ళకి ఆలోచన ఉన్నది. బడులల్లో పంతులు లేరు, వీళ్ళే పైసలు వేసుకొని చేస్తారు. అట్లనే జరుగుతున్నది కదా. ఏమన్నా ఊడ్చుడు తూడ్చుడు అటువంటి ఉంటుంది, వీళ్ళే చేస్తారు. ఈ 5 ఏళ్ల టర్మ్లలో ఈ సర్పంచ్కు వాళ్ళ ఊర్లకు ఈ కమిటీలకు ఇన్ని పైసలు ఖర్చు అవుతాయి. వచ్చేసారి ఇవి చూసి జనం ఓటేసే పరిస్థితి లేదు. మళ్ళీ ఎంత ఇస్తావు పైసలు, ఎంత ఇస్తావు కాడున్నారు జనం. ఈ లోపల ఎకరం భూమి అమ్ముకోవాలి సర్పంచ్ అయిన వాళ్ళు. మా సర్పంచ్ సాబ్ ఎంత అమ్ముకున్నాడో నాకు ఎరకలే, కానీ ఆత్మకూరు సర్పంచ్ సాబ్ ఎంత లోపడుకున్నాడు. నేను చాలా సర్పంచ్ల ఇష్యూలో కూడా బాగా పోయినా. నేను చాలా అంటే గ్రామానికి ఏమైనా చేయాలనే ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు ఆర్థిక ఇబ్బందులకు పడే పరిస్థితి ఉన్నది క్షేత్రస్థాయిలో. కానీ ఇప్పుడు వీళ్ళకేంది, ఇప్పుడు చుట్టుపక్కల ఏమైనా ఉంటే రియల్ ఎస్టేట్ వాల్యూ ఉంటే ఎవరైనా సంపాదించుకోవచ్చు. ఆ 100 సర్పంచ్లలో ఇక్కడ ఉంటే ఒక 1-2% ఎవరైనా ఉండొచ్చు. కానీ గ్రామాలలో ఏదైనా సర్పంచో లేకపోతే వార్డు మెంబర్లు అయితే ఏదైనా చేయాలి సేవ అనే దాంతో వచ్చిన వాళ్ళు ఉంటారు మేజర్గా. ఏమో ఇంటి ముంగడికి వచ్చి వాడోడు తిట్టుడు పడరు కదా మనోళ్ళు. పడకేం చేస్తాడు, వాడే ఈసారాన్ని ఏదైనా చూసుకుందామని చెప్పి ఆ ఎమ్మెల్యే సాబ్ ఏమైనా ఇస్తాడో ఏమంటే ఎమ్మెల్యే సాబ్ ఇచ్చేది ఉండదు, ఏముండదు. మళ్ళీ ఓట్ల కాడికి వచ్చినప్పుడే వీళ్ళకు టికెట్లు కావాలంటే కూడా ఉల్టా ఎమ్మెల్యే గారికి పోయినాక ఎన్ని పైసలు ఇస్తామని కాడికి ఉంటుంది. అంటే ఒక్కొక్క దగ్గర ఓ తిరిగి ఉంటుంది. మీ దగ్గర తీసుకోకపోవచ్చు, కానీ ఇంకో దగ్గర మాత్రం అది జరుగుతుంది కదా. అల్టిమేట్గా పబ్లిక్ను ఎంత ధర వలుకుతున్నాం అనే తప్ప ఎన్ని పైసలకు అమ్ముడు పోతున్నారు అనే కాడికే ఉన్నది. సో జనం లోపల ఒక చైతన్యం తీసుకొచ్చి ఇవాళ నేను రాత్రి ఏదో జరుగుతుందనే తంటలేను. మీటింగ్ పెట్టేందుకు ఏమున్నది, మీటింగ్ పెట్టి ఒక అద్భుతమైన మీటింగ్ పెట్టి వదలొచ్చు. కానీ అట్లా కాదు. స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు ఇది నా సమస్య, నా ఇంటి సమస్య అని ప్రతి యువకుడు, ప్రతి కుల సంఘాలు కావచ్చు, ప్రతి ఒక్కరు కనుక అనుకున్న నాడు ఒక మహోద్యమం అయితే అప్పుడు వేరే తిరుంటే. ఇప్పుడు 23,000 బడులు బంద్ చేస్తున్నాడు. ప్రకటన విరమించుకోవాలంటే 2 రోజులు విరమించుకుంటాడు. ఆయన ప్రకటన విరమించుకుంటే ఉన్నది రాజకీయ నాయకునికి ఇలా విరమించుకుంటాడు, చేసేది అదే పని చేస్తారు కదా. ఆయన మాట్లాడుకుంటే చెప్తూ నిన్న ఆయన విద్యామంత్రి ఉంటా లేకపోతే పోతానని వాడు తిడుతున్నాడు. ఎందుక షోకా ఏమన్నా? ఎవరికేం షోక్ లేదు. మనకేం షోక్? రేవంత్ రెడ్డి తింటానికి షోకా? మన పొద్దున్నేసే వేరే పని లేవా? ఎందుకు రేవంత్ రెడ్డిని ఎందుకు క్వశ్చన్ చేస్తున్నావు? ఇప్పుడు ఆ విద్యాశాఖ మంత్రి నువ్వు ఉంటే ఉండు, పోతే లేకపోతే రాజీనామా చేయి, నాతో చేతనైతే లేదు రాజీనామా చేయి. కానీ నువ్వే నీ మేనిఫెస్టోలో 15% బడ్జెట్లో 15% నేను విద్యకు పెడతానన్నాడు. ఆయన మేనిఫెస్టోలో పెట్టుకొని ఉన్నాడు అవన్నీ. అంటే వచ్చే ముందే మనకు జనానికి చెప్పిండు, నేను 15% పెడతా, బంద్ అయిన బడులను మళ్ళీ తెరుస్తా అన్నాడు. నువ్వు చేస్తలేవు వాటికి అడుగుతున్నాం. నిన్ను అడుగొద్దా? నీ ఇంట్లోకి వెళ్ళి పెట్టమంటలేం కదా. కానీ మరి ఎందుకు పెడతలేరు? ప్రైవేట్ వాళ్ళ దగ్గర వీళ్ళకి వాటాలు ఉన్నాయి కాబట్టి పెడతలేరు. అవి వాళ్ళే మిత్రుడు చెప్పిండు. వాళ్ళ ఇంట్లోనే బడులు ఇంటర్నేషనల్ స్కూళ్ళు వాళ్ళే పెడుతున్నారు, హాస్పిటల్ వాళ్ళే పెడుతున్నారు. పెట్టడానికి వాటాలు ఎట్లా ఉన్నాయి, దీంట్లో వాటాలు ఉన్నాయి. కాబట్టి ఇది జనానికి కింద చెప్పాలి. మనం ఇంకా ఈ 500కు 1000 రూపాయలకు ఊర్లో సర్పంచులు నిలబడితే 3-4 సర్పంచుల క్యాండిడేట్లు అయితే ఒక ఊర్లో 10 లక్షలు పలుకుతుంది, ఊర్లో 20 లక్షలు. మా దేశముఖిలా ఒక ఆయన 1 కోటి పెట్టిండు, ఇంకో ఆయన పెట్టిండు 5 కోట్లు. ఒక్క ఊర్లే ఉన్నది ఎన్ని 1000 ఓట్ల 1300 ఓట్లకు 5 కోట్ల రూపాయలు పెట్టిరు. దేశముఖి అన్న గెలిచింది ఒక్కడు. గెలిచిన ఆయన మొన్న గిన్నె కలిసిండు. ఇట్లా గట్కేసర్ దగ్గర మీటింగ్ పోతుంటే కలిసిండు. ఏందా ఏమవుతుందంట? ఏమున్నదన్న నువ్వు అన్నట్టుగానే ఉన్నదా? ఏంటిదంటే 1 ఎకరం అమ్ముతున్నా అన్నాడు. అరే నేను అదే చెప్తున్నా. అంటే చాలా మందికి ఏమనుకుంటారు అంటే పైన సర్పంచ్ కానీ వచ్చాడు పైసలు కాదు వాళ్ళకేమున్నది అంటారు. యాడికెళ్ళి వస్తాయి పైసలు? ఏంటిది ఏమన్నా చెట్ల రాలేటి రియల్ ఎస్టేట్ వాల్యూ ఉన్న దగ్గర ఎక్కడైనా అది కూడా అవినీతి చేస్తే మళ్ళా ఇక అవినీతి చేయకుంటుంటే ప్లాట్లో గిట్లో కూడా చేసేది ఉంటేనేమో ఆయన దగ్గర వసూలు చేస్తారు ఇంత అటో ఇటో.
అది ఎన్ని పైసలు కావాలి, ఖర్చు పెట్టినవి కావాలి. ఇప్పుడు మళ్ళీ రోజు పొద్దుగాలే ఇంటి ముంగట కూర్చొని సాయంత్రం వాళ్ళ ఒకటికి సాయంత్రం కావాలి, లేకపోతే ఉట్టిగా మావాడు సర్పంచ్ దివాలా తీసిందంటాడు పొద్దుగాలే, అయిపోయింది సర్పంచ్ పని అయిపోయింది అంటాడు. ఇంకోని చూసుకుంటాడు. ఇక ఈ లోపల ఇది ఒక గ్యాంగ్ జమ అవుతుంది ప్రతి ఊర్లలో. మెజారిటీ జనం అట్లా ఉండరని కాదు, కానీ ఏమవుతుంది ఇప్పుడు ఆయన ఇక్కడ అమ్ముతాడు. ఆల్రెడీ మిగతా నిలబడ్డోళ్ళు కథ ఆగమైపోయింది. కానీ ఆ ఊర్లో మేము ఒక 250 మందిని పైసలు తీసుకోకుండా ఓట్లేసే చైతన్యవంతులను తయారు చేసినాం. ఆల్రెడీ తీసుకోలేమన్నా వాళ్ళ సపోర్ట్ తోటే ఇప్పుడు గెలిచిన సర్పంచ్ గెలిచిండు. ఇప్పుడు 5 ఎంత 224 మెజారిటీ, 200 ఓట్లు దీనికి సంబంధించినవి. అయితే ఈ అంశం ఉట్టిగా స్కూల్ లేదు ఒకటే కాదు, కింది దాకా దీన్ని మందు కూడా ఉండాలి కదా, ఇలాజ్ కూడా ఉండాలి కదా. ఈ మందు ఏంటిదంటే గ్రామాలల్లో పైసలకు నువ్వు ఓట్లు అమ్ముకుంటే ఇప్పుడు నిజంగానే చేయాలనుకున్నారు అనుకోండి. ఇప్పుడు ఈ సర్పంచ్ సాబ్ ఆడ ఏదైనా స్కూల్లో చేయాలనుకున్నారు అనుకోండి. ఇప్పుడు ఆడికెళ్ళి చేయాలి, ఓ 4 టీచర్లు పెట్టాలి. ఇప్పుడు ఎంతమంది టీచర్లు నాకు తెలియదు, దాని రిపోర్ట్ తెలియదు, తీసుకుంటుంది. పెట్టాలంటే ఏం చేయాలి, పైసలు జేబులోకి వెళ్ళి పెట్టాలి కదా. గవర్నమెంట్ అయితే ఇవ్వదు, పని చేసిన వాళ్ళకే గవర్నమెంట్ ఇస్తలేదు. అట్లనే సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకుంటారు. కొంతమంది అర్రలు కట్టించి స్పోర్ట్స్ది అటో ఇటో చేస్తే వాళ్ళకి పైసలు వస్తాయి. శ్మశాన వాటికలు కట్టే వాళ్ళు కూడా చాలా మందికి పైసలు రాలే, అప్పుల పాలవుతున్నారు, సర్పంచులు చచ్చిపోతున్నారు. మీ ఊర్లో దావలే కావచ్చు, తెలంగాణలో చెప్తున్నా నేను, తెలంగాణలో చెప్తున్నా నేను, మీ ఊర్లో దావలే కావచ్చు. కానీ మీ ఊర్లే, మీ ఆత్మకూరులో 15 ఏళ్ల కింద ఆత్మకూరు బడిలో ఎంతమంది స్ట్రెంత్ ఉండే? ఉందా? ఇయ్యాలా ఉందా? లేదు. ఎందుకు తగ్గింది? మరి ఇప్పుడు పోతుంటే నాగరిక వ్యవస్థ పైకి పోతున్నావా కిందికి పోతున్నావా? పైకి పోతున్నాం కదా. రోజుకు పైకి పోయినప్పుడు దాని సౌకర్యాలు సౌలతులు అన్నీ గట్టిగా ఉండాలి కదా. అవి ఏమైతే లేవు, ఎందుకు అయితే లేవు అని అడగాలి. మరి సేమ్ ఇట్లనే రాజకీయ నాయకులకు, రాజకీయ వ్యవస్థకు, బ్యూరోక్రాట్లకు వాళ్ళ పరిస్థితి అట్నే ఉన్నదా అంటే లేదు. సో మన ఊరి బడి విషయంలో కావచ్చు, మన వైద్యం విషయంలో కావచ్చు, చాలా మంది నిన్న మొన్న నాకు గట్టి డిమాండ్ ఏం పెడుతున్నారంటే అన్నలో వైద్యం కూడా పెట్టని. విద్య ఒకటే కాదు, వైద్యం కూడా పెట్టున్నాను. వీటి గురించి మాట్లాడితే జనం నుంచి కూడా ఎందుకో స్పందన లేదు, కింద క్షేత్రస్థాయిలో స్పందన లేదు. ఎందుకంటే అయ్యేదా సచ్చేదా అనుకుంటున్నట్టున్నారు జనం. వాస్తవమే కావచ్చు, అంటే వచ్చిన ప్రతి ఒక్కరు ఏదో ఒకటి మాట్లాడి పార్టీలో పెట్టగానే ఏదో ఏమో కాలబడి అది పోతే ఏదో ఇన్ని పైసలు ఖర్చైన మధ్య ప్రైవేట్ దగ్గర పంపిస్తున్నాం కదా అనేది ఎక్కడో ఉండొచ్చు. కానీ దీంట్లో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎన్ని ఫేస్ చేస్తున్నారనేది ఉన్నోళ్ళైనా కానీ ఎందుకు గంతగానం ఎందుకు పెట్టాలి? ఇప్పుడు 30 లక్షల రూపాయలు ఒక్క హ్యామ్లెట్ విలేజ్కి వెళ్ళి ఫీజుల రూపంగా వాళ్ళకి పోతే, నేను ఆ స్కూల్లో జీతాలు మొత్తం సంవత్సరం ఈ ఒక్క ఊరికెళ్ళి వచ్చే పైసలతోనే జీతాలు మొత్తం వెళ్తాయి. వెళ్ళా బరాబర్ వెళ్తాయి. నేను దాని గురించి మొత్తం ఎకనామిక్స్ అన్ని తెలుసు. జీతాలు మొత్తం వెళ్తాయి. పాఠాలు చెప్పడం వాళ్ళకి మొత్తం పైసలు ఇయ్యరు. ఇప్పుడు చాలా మంది పైన యూనివర్సిటీలు పెట్టిన వాళ్ళు కదా, ప్రైవేట్ యూనివర్సిటీలు. ఇప్పుడు పిహెచ్డీ చేస్తే యూజీసీ ఏఐసిటీకి వెళ్ళి ఈ సంస్థలకి వెళ్ళి వాళ్ళకు 1 లక్ష రూపాయలు జీతం ఇవ్వాలనేది ఉంటుంది. ఉంటే వీళ్ళు ఏం చేస్తారు, ప్రైవేట్ వాళ్ళు ఏం చేస్తారు, అది ఎవరైనా పర్లేదు, మల్లారెడ్డి కానీ ఇంకెవరైనా కానీ, వాళ్ళు ఏం చేస్తారు, 1 లక్ష రూపాయలు అని చెప్పని రాసుకుంటారా. కానీ 1 లక్ష రూపాయలు పాఠం చెప్పినోనికి ఇయ్యరు. వానికి ఇచ్చేది, అతనికి ఆ టీచర్కి ఇచ్చేది 15,000 20,000 ఇస్తారు. ఈ 15,000 20,000 కూడా బయట జాబులు దొరకక వీళ్ళ 15-20,000 అక్కడ పని చేస్తారు. 80,000 వీళ్ళు బ్లాక్ మనీ అయ్యి లోపలికి పోతున్నది. ప్రైవేట్ వాళ్ళు కూడా జీతాలు మొత్తం ఏమి ఇయ్యరు. అందుకే చెప్తారు, ఒక్క స్కూల్కి వెళ్ళి, చిన్న ఎకనామిక్స్ ఇదంతా, చిన్న ఎకనామిక్స్, ఒక్క స్కూల్కి వెళ్ళి వచ్చే పైసలతోని ఒక్క ఊరు, ఒక హ్యామ్లెట్ ఊరికెళ్ళి వచ్చే దాంతో మొత్తం వాళ్ళ బడి మొత్తం నడుస్తుంది. ఈ వ్యవస్థను దీన్ని మనం ఒక్క దగ్గరికి వచ్చి ప్రశ్నించి, విద్యా వ్యవస్థ, వైద్యము ప్లస్ చదువుకున్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక నౌకరి, చైనా అంటే పొద్దుగా లేస్తే చైనా గురించి మాట్లాడుతుంటారు. నేను ఇలా పీజీలు చేసిన వాళ్ళు ఎంతమంది నాకు ఎరకలే, కానీ నేను చెప్పిన, నిన్న మొన్న కూడా చెప్పిన, ప్రపంచంలో ఉన్నటువంటి టాప్ 500 యూనివర్సిటీలు, 1 కాదు 2 కాదు 500 యూనివర్సిటీలల్లా ఒక్క యూనివర్సిటీ కూడా భారతదేశంకి వెళ్ళి లేదు. మరి 100 ఏళ్ల పైన చరిత్ర ఉన్నది నా ఉస్మానియా యూనివర్సిటీ అంటే నిజం కూడా అద్భుతమైన మేధస్సు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ నీకు అక్కడ రీసెర్చ్ లేదు, మన లేదు, ఏం లేదు. ఇప్పుడు అంటే ఇంతకు ముందు గతంలో మన దగ్గర ఉన్నటువంటి యూనివర్సిటీలు, భారతదేశంలో ఉన్న యూనివర్సిటీ, తక్షశిల యూనివర్సిటీలు కావచ్చు, నలందా విశ్వవిద్యాలయాలు ప్రపంచంలో టాప్ ఉండే. ఇలా ఉట్టిగా వాడు హార్వర్డ్ గిడ్వాడు ఉట్టిగాడ తిరిగి వస్తే, మా వాడు పోయి వారం రోజులు కోర్సు చేస్తే హార్వర్డ్ అని చెప్తాడు రేవంత్ రెడ్డి పోయి వస్తే. అంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థను మొత్తం సంపుతున్నారు. సో ఈ భారతదేశ పౌరులుగా, తెలంగాణ వాస్తవ్యులుగా మనము మన విద్యా వ్యవస్థను, మన బడులను, మన ఆరోగ్యాన్ని, మన ఉద్యోగాలను చాలా అవమానం అనిపిస్తున్నది. ఇప్పుడు పీజీలు చదివేటువంటి వాళ్ళు హైదరాబాద్లో, ఇప్పుడు నువ్వు పోయి క్యాబ్ తెలుసు, అందరికీ తెలుసు, చాలా మంది తెలుసు,
ఇప్పుడు క్యాబ్లో కూర్చుంటే మీరు 10 క్యాబ్లలో కూర్చుంటే అంటే 6-7 మంది క్యాబ్లో అడిగితే పక్కా డిగ్రీ పీజీలు చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏందన్నా ఏం చేయాలన్నా ఆటోలు ఊబర్లు నడిపేటోళ్ళు, ఆటోలు నడిపేటోళ్ళు మొత్తం ర్యాపిడోలు చూడరు మీరు 90% వీళ్ళే. స్విగ్గీలు జొమాటోలు వాళ్ళంటే ఆ వృత్తి తప్పని కాదు, కానీ ఇది ఈ చదువు చదువుకున్నాక గా వృత్తి గవి చేసినది కాదు కదా. మరి ఎంప్లాయ్మెంట్ లేదా అంటే ఉన్నది. ఇక ఉల్టా వీళ్ళు క్రిమినల్ వేస్ట్ అని చెప్పి వీళ్ళు ఉల్టా వ్యవస్థను తప్పుదోవ పట్టించుడు తప్ప ఆ స్కిల్ సెట్ చెప్పి నేర్పించచ్చు కదా. నేర్పించి ఇప్పుడు చైనా ఎందుకు ఈడ మన దేవుని గుడి నిన్న ఏంది ఎవలాడ పోతే ఆ దారాల కాడికి వెళ్ళి మేడ్ ఇన్ చైనా అయిన ఉన్నాయి పాడాయి. మరి మన దగ్గర చేస్తారు కదా. ఏళ్లతోని అల్లి కళ్ళు ఎన్నో చేసి బట్ట మీద బతుకు చిత్రాన్ని గీసిన అగ్గిపెట్టెల చీర అద్భుతంగా నేసి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నేతన్న మరమగ్గమే మరణ శాసనం అయ్యిందా బతుకు తెరువు లేక ఉరి పోసుకుంటుందని. మన దగ్గరనేమో ఏ కులం తీసుకో ప్రతి కుల వృత్తులు మొత్తం సర్వనాశనం పోయినాయి. ప్రత్యామ్నాయం చూపించలేకపోయినాము. చిన్న కార్పెట్లు ఇక్కడ ఉంటే ఎత్తుకపోయారు, మొత్తం బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ ఎత్తుకపోయారు. అంత అద్భుతమైన చేతి కళలు ఉన్నటువంటి వాళ్ళు. బొమ్మలు ఎక్కడో నిర్మల తయారు చేసే చెక్క బొమ్మలు ప్రపంచంలో ఎక్కడెక్కడికో పోతాయి. వాటి మీద ఎక్కడ కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళను ఎట్లా ఆదుకోవాలని. ఇప్పుడు గౌడ్స్ ఉన్నారు కళ్ళు. నిన్న మొన్న ఒక ఆయనే ట్రినిడాడ్ అని బ్రయన్ లారాకు సంబంధించినటువంటి ఒక దీవికెళ్ళి వచ్చిండు. ఆయన అక్కడ పెద్ద ఈ పోర్ట్ సంబంధించినటువంటి సముద్ర తీరాల పోర్ట్ సంబంధించినటువంటి పెద్ద కమిషనర్ ఆఫీసర్ వచ్చిండు ఆయన. అయితే ఇంటికి రాగానే ఇంకా కళ్ళు గిలాసం ముంగడ పోస్తే వాట్ ఈస్ దిస్ అంటుండు. అరే ఇట్లా చెట్లకి వెళ్ళి వస్తుంది ఆయన అరే అట్లా ఎట్లా వస్తుంది అని చెప్పి ఈ చెట్టు ఎక్కుడైంది ఈ చెట్టు దిగుడైంది ఒక విచిత్రం లెక్క ఇది కూర్చొని ఇట్లా చూస్తున్నాడు. ప్రపంచంలో నేచర్కు చాలా దగ్గర ఉంటారు, మనమేమో దాన్ని తీసి పక్క కొడతాం. మొత్తం ఏడ చూసినా దాని ఒక పెద్ద ఇండస్ట్రీ కనుక చేయగలిగేది ఉంటే ప్రపంచం మొత్తం దాన్ని ఫర్మెంట్ కాకుండా చేసి తాడి చెట్లను పైకి ఇట్లా ఎక్కించి చేసి దాన్ని ప్రపంచ మార్కెట్ కనుక తీసుకపోతే అద్భుతాలు సృష్టించవచ్చు. కానీ అది లేదట్లా జరుగుతలేదు. ఇలా పండించిన ధాన్యం ఉంది, ధాన్యము మధ్య దళారీలు మధ్యలో ఉన్నటువంటి ఎక్స్పోర్ట్ చేసేటోడు మంచిగానే పైసలు ఉంటాయి. తినేటోనికి ఇక్కడ తినేటోనికి ఎండుల్లనే, పండిస్తోనికి ఎండుల్లనే. మధ్యలో ఎవడైనా ఒక 4 ఆఫీసర్ని పెట్టి బయట దేశాలకు ఎక్స్పోర్ట్ చేసేటోళ్ళకి మస్తు ఉంటుంది. మిల్లర్లు బాగుపడతారు, బయటికి పంపించేది. అదే గవర్నమెంట్ కార్పొరేషన్లు కనుక చేసుకొని కోఆపరేటివ్ సొసైటీస్ గ్రామాలలో పెట్టుకొని కనుక చేసేది ఉంటే ఆ పైసలన్నీ వీళ్ళకి వస్తాయి కదా. కానీ చెయ్యరు అది. అందుకనే భారతదేశంలో ఉన్నోళ్లకున్న పేదోళ్లకు మధ్యలో చాలా పెద్ద గ్యాప్ ఏర్పడుతున్నది. దీనంతా జనాలకు కిందికి తీసుకుపోయేందుకు 1% ఉన్నటువంటి భారతదేశంలో 1% టాప్ 1% ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి జనాభా చేతులల్లా దేశ సంపద దాదాపు 43-44% వాళ్ళ దగ్గర ఉంది. సంపద చెప్తున్నా, మీరు గుర్తుపెట్టుకోండి ఒకసారి. ఇది చెప్పండి గ్రామాలలో బాటం 50% కింద ఉన్నటువంటి జనాభా చేతులల్లా 2.7 2.8 ఎక్కడి 2.7 2.8 బాటం 50% ఉన్న జనం గురించి చెప్తున్నా నేను. పైన ఉన్నటువంటి 1% అంటే ఎంత డిఫరెన్స్ ఉన్నది చెప్పండి. రాజ్యాంగంలో ఎక్కడ లేదు ఇదంతా. ఎవరు చెప్తలేడు. 4 ఓట్లు వేసుకోవాలి, పైసలు ఇసుకోవాలి, 4 ఓట్లు వేసుకోవాలి, పోవాలి, పైరవులు అవుతాయా ఏమవుతాయి అనేది గ్రామాలలో అన్ని పక్క కొడేసేరి. పైన పెద్ద మాఫియా 4 రోజులు అయితే ఉన్న గుట్టలు కూడా వీక్తాయి, ఇక్కడ ఉన్న గుట్టలు కూడా కంప్లీట్ అయిపోతాయి కదా క్లోజ్. నేచర్తో కూడా వీళ్ళు చెలగాటం ఆడుతున్నాడు, ప్రజల జీవితాలను సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వాస్తవాలు ప్రజల్లోపటి తీసుకుపోయి చెప్పి జనాన్ని చైతన్యవంతులను చేసి జనాన్ని సమీకరించి ప్రతి ఊరికెళ్ళి ఒక 10 మంది అన్న మినిమం 10 మంది అన్న పిల్లలను తయారు చేసి వాళ్ళకి ట్రైనింగ్ క్లాసెస్ పెట్టి అసలు ఏం జరుగుతున్నాయి సమాజంలో. పార్టీలకు అతీతంగా పార్టీలు పక్కకు పెట్టండి. పార్టీలతో ఏం కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఏ పార్టీ వచ్చి మీ దగ్గర ఇప్పుడు చంద్రన్నకు వచ్చి ₹1 కోటి ఖర్చు అయినా మరి ఎట్లా అంటే ఏ పార్టీలో ఎవరు ఇయ్యరు నాకు ఆరోగ్యం మంచి లేకపోతే కూడా అవసరమైతే ఆ యశోదకు ఫోన్ చేసి 2% 3% ఒక తక్కువ చేపిస్తారు కావచ్చు. అది కూడా ఎక్కువ వేసిన బిల్లులలో. కానీ ఒక తనాన్ని కాదు, ఎవరైనా ఏ రాజకీయ పార్టీ అయినా అంతేనే ఉంటుంది, పెద్ద ఏముండదు. ఎవరైనా ధర్మాత్ముడు ఎక్కడ ఉంటే 5-10 చేస్తారు కావచ్చు. కానీ ఎవరికైనా నేను చెప్పేది అంటే క్షేత్రస్థాయిలో దోపిడికి గురవుతున్నాం మొత్తం అని చెప్తున్నా నేను. ఒక 10 మంది ప్రతి ఊర్లలోకి వెళ్ళి 10 మందిని తయారు చేసేటువంటి ప్రయత్నం, వాళ్ళకు ట్రైనింగ్ క్లాసెస్ పెట్టి ఓటు అమ్ముకోకండి. ఎవరికి ఇష్టం వస్తే వాళ్ళకు ఓటు వేసుకోండి. ఇది జరుగుతుందా అని అనుకోవచ్చు. ఇది జరగకుంటే వేరే దిక్కు లేదు. అయిపోయింది. రేపు సర్పంచ్ నిలవాలంటే భయపడుతున్నారు జనం, భయపడుతున్నారు చాలా మంది. అబద్ధం చెప్తున్నాను ఏమన్నా? చాలా తక్కువ. అంటే ఎట్లా సంపాదిస్తారు వీళ్ళు? కట్నంకెళ్ళి వచ్చిందైతేనేమో భార్యతో పంచాయతీ ఉన్నది కూడా విక్కినావు అని చెప్పని అయిపోయి. నువ్వు సర్పంచ్ ఒకసారి నిలబడ్డావు అంటే ఇంట్లో విలువ పోతుంది. ఏదో బయటకు వచ్చినాక తెల్లంగిలు పట్టుకొని తిరుగుడని లోపల అంతా చినిగిన బతుకులే.
అంతే కదా, ఏం విలువ లేని బతుకులో పరువు కోసం మొన్న పోయింది ఎక్కడికడికి మనం హుస్నాబాద్ దగ్గర పోయినాం. ఏం పేరు ఆయన పేరు? సంపత్ అనో సర్పంచ్. ఇప్పుడు 10 లక్షల అప్పు, 10 లక్షలకు మిత్తి ఎంత? 2 రూపాయల మిత్తి. నువ్వు 20,000 నెలకు ఏం చేసి వస్తాయి? మా ఎంటెక్లు చేసిన వాళ్ళకి వస్తలేవు పైసలు. అది ఇది మిత్తి పోతాయి, అసలు పోతుంది, మళ్ళా పొద్దున్న లేసే ఖర్చు. నా అసంటోడు ఎవడన్నా వస్తానో లేకపోతే ఊరోళ్ళు ఎవరు వస్తానో షాయ పాయన ఇవ్వాల్సి వస్తుంది కదా. నేను షాయ దాకా అంటే థమ్స్అప్ పట్టుకరా అంటివి పట్టుకొస్తే అదో రోజు ఖాతాకు 1000-500 ఓడిసే కదా. ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి వస్తాయి? గవర్నమెంట్ ఏమైనా ఇస్తుందా? మీ జీతం ఎంత? 7,500 టైంకి వస్తాయి అవి. 6,500 దేనికైతే చెప్పు. ఒక్కరోజు పెట్రోల్ పోసుకొని ఆ లీడర్ ఇంటికి పోయి హైదరాబాద్ పోయించారు, కథం అయిపోతాయి అవి. ఉంటాయా? అది ఇచ్చేది కూడా ఎప్పుడో తెలియదు. ఇదంతా చూడు, ఇదంతా కథ. అయితే నేను జనం కూడా ఇదంటే ఇది మనం కేవలం ఇక్కడ కూర్చుని కాదు కానీ చూస్తున్న వాళ్ళందరికీ కూడా కింద పోతుంటే కూడా మీరేం ఇప్పుడు వీళ్ళు ఖర్చు పెట్టే పైసలతోటి వాళ్ళేం బంగ్లాలు కట్టుకునేది కూడా ఏం లేదు. కానీ దాంతో ఊర్లే మన కళ్ళ ముంగట మనం చూస్తుంటే ఈ ప్రజాసేవ చేయాలనుకునేటువంటి కొంతమంది వాళ్ళ జీవితాలు ఎట్లా ఆగమవుతున్నాయి, నాశనం అవుతున్నాయని జనం కూడా ఆలోచన చేయాలి. ఒక 4-5 కుటుంబాలు కథం. ఒక సర్పంచ్ గెలిచిన ఆయన అంతే, ఓడిపోయిన అంతే. ఇక ఉన్నోడు ఎవడైనా గట్టిగా ఉన్నాడు అనుకో, ఉన్నాయి పీక్తాయి, ఆ పైసలన్నీ పోతూనే ఉంటాయి. ఆ భూమి లాస్ట్కి వచ్చే వరకు ఏముండదు. అరే వద్దురని ఆయన ఈ రాజకీయాలు వద్దు, మన్నొద్దు, అయిపోయింది, అంతా అయిపోయింది అని చెప్పి అంతే. వెనకకే కదా ఇది సోక్కేది అంతా. అందుకే కద్దరు బట్టలు వెనకాల చినిగిన బతుకులు ఏంటి అనేది, చిటికిపోయిన బతుకులు ఏంటి అనేది జనానికి కూడా ఇది చెప్పుదామని చెప్పి. నాకు పెద్ద ఇవన్నీ ఏదో రేపు ఇంకేదో అవి కావాలి ఇవి కావాలి అనేది కాదు. మన విద్యా వ్యవస్థను, మన వైద్యాన్ని, మనం చదువుకున్న దానికి ఉద్యోగాలు తీసుకురావాలి, జనం చైతన్యవంతులు కావాలనే ప్రయత్నంలో మండల స్థాయిలలో మీటింగ్లు పెట్టుకుంటా, తర్వాత క్షేత్ర స్థాయిలో కింది దాకా ప్రతి గడపకు ఏమేం జరుగుతున్నది, ఎన్ని ఉద్యోగాలు, ఎంత నష్టపోతున్నాము, ఫీజుల రూపకంగా ఒక్కొక్క ఊరిలో మీరు చిన్న రిక్వెస్ట్ మీకు ఏంటంటే, మీరు ఆల్రెడీ పొజిషన్లో ఉన్నారు కాబట్టి మీ ఊరిలో ప్రైవేటు స్కూళ్ళకు పోయేటోళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఏ స్కూళ్ళలో పోతున్నారు, ఎన్ని ఫీజులు అవుతున్నాయో నాకు ఒక్కసారి ఆత్మకూరిది మీరు ఇవ్వగలిగితే నేను ఒక 20 రోజుల లోపల నేను భువనగిరిలో పెట్టదలుచుకున్న పెద్ద చార్ట్ పెడతాం. అది చార్ట్ పెట్టి ఎంతమంది పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు. ఎందుకంటే మీ ఊరికి వచ్చినప్పుడు చెప్పిన తెలంగాణ వస్తే ఊరికి 40 ఉద్యోగాలు వస్తాయని. నిజంగా వస్తాయి. అంటే ఎన్ని గ్రామాలు ఉన్నాయి? 12,769 గ్రామాలు, లక్షల కొద్ది ఉద్యోగాలు ఉన్నాయి. కానీ ఫిలప్ చేస్తలేరు. ఇప్పుడు ఈయన 23,000 బడులు బంధు అని అంటే దాదాపు 8,769 గ్రామాలల్లో బడులే ఉన్నాయి. ఇక వేల కొద్ది గ్రామాలలో బడులు ఉన్నాయి. ఇవన్నీ ఎటు పోతున్నాయి? మరి చదువుకుంటూ లేరా? జనాభా పెరుగుతూనే ఉన్నది కదా, జనాభా పెరుగుతూనే ఉన్నది. చదువు మీద ఇంట్రెస్ట్ లేక కాదు, అందరూ చదువుకుంటారు కదా. ఇవన్నీ పోతున్నాయి, ప్రైవేటు వాళ్ళ కొందరు చేతులలో పోతున్నాయి. దీన్ని అరికట్టాలి, ఆపాలంటే ప్రజలు చైతన్యవంతులై ప్రజలు ఒక్క దగ్గరకు వచ్చి ఒక ప్రశ్నించుడు కాదు, రేపు అవసరమైతే రాజకీయ వ్యవస్థలను శాసించే చైతన్యం కనుక జనం లోపల తీసుకురాగలిగితే ఒక మార్పు వస్తుంది. ఆ మార్పు దిశగానే క్రాంతి దళ్ బయటకు వచ్చి పనిచేస్తామని మేము ఆడికెళ్ళి ఈడికి వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా కూర్చోబెట్టి రేపు ఇదంతా చూస్తోళ్ళందరికీ ఇది ఘోరంక సభలు ఇవన్నీ. కానీ బరాబర్ దీంతో ఒక ప్రజా పోరాటం రావాలి. ఏం కాదు అనుకుంటే చూసినాం కదా, కాకరోచ్లు ఏం చేసి జిల్లా పురుగులు అంటే జిల్లా పురుగులు చేసే పని చేసి చూపించారు. ఇలా తెలంగాణలో కూడా చైతన్యానికి భారతదేశంలో కాదు ప్రపంచానికి ఒక ఉదాహరణగా నిలిచినటువంటి తెలంగాణ ప్రాంతంలో ఇవాళ మనం ఒక కన్స్ట్రక్టివ్గా క్షేత్రస్థాయి నుంచి పనిచేసి అందరిని ఒక దగ్గర తీసుకొచ్చి పెట్టి ఒక ఉద్యమాన్ని తయారు చేసే దాంట్లలోనే ఒక భాగంలో ఆత్మకూరు దానికి వచ్చినాం. మీరందరి సహకారం కూడా మేము పార్టీలకు అతీతంగా సహకారం కోరుతున్నా. ఇదంతా ఎవరి గురించో కాదు, మన గురించే. మళ్ళా పృథ్వీరాజ్ చదువుకున్నాడు, నేను చదువుకున్నా. నేను ఎంబీఏ చేసిన, ఎంబీఏ మార్కెటింగ్, ఎంబీఏ ఫైనాన్సు, నేను పిహెచ్డీ చేసిన, నాకు డాక్టరేట్ ఉన్నది. వేరే యూనివర్సిటీలలో కూడా పోయి లెక్చర్లు ఇచ్చొచ్చినోని, ఇక్కడ కాదు అమెరికాలో లండన్లలో కూడా పోయి ఇచ్చొచ్చినోని, నాకేం ఫరక్ పడేది ఏం లేదు. కానీ ఎక్కడికెళ్ళి అయితే వచ్చినామో, ఏ మూలాలకెళ్ళి వచ్చినామో ఆ మూలాలు ప్రమాదంలో ఉన్నాయి కాబట్టే ఇలా శ్రమ తీసుకొని ఇక్కడ దానికి వచ్చి నేను ఈ జనం గురించి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందరం కలిసి కట్టుకుంటే మాత్రం మనం ఇది ఆపగలుగుతాం. మనందరం ఒక్క దగ్గర ఉంటే ఒక స్టేట్మెంట్తో అయితే ఒరిగేది ఏం లేదు. మొత్తం ప్రతి ఊర్లో గౌరవపూరితమైన ఆత్మగౌరవంతో ప్రతి ఒక్కరు బడికి గర్వంగా చెప్పుకొని పోయే స్థితికి వచ్చి, ఇంకా ఇప్పుడు ఎన్ని రోజులైందో నాకు తెలిసేదో వారం రోజుల కిందకైతే డ్రెస్సులు కూడా రాలే ఇంకా గవర్నమెంట్ స్కూళ్ళల్లో.
రాలే కదా. నువ్వు సమానత్వమే కదా, పుస్తకాలు లేవు. ఎట్లా ఇప్పుడు ఒక నెల రోజులు వెనకపోయింది అనుకో, మళ్ళీ వాళ్ళు ఆ పిల్లలు ఆడదాకా రావాలంటే అవుతుందా? ఇప్పుడు నువ్వు కాన్వెంట్ స్కూల్ అంటే సాయంత్రం పాటు ట్యూషన్లు పెట్టిస్తాడు. ట్యూషన్లు పెట్టిస్తున్నదా? బడికి పంపిస్తుందికే చక్కగా లేదురా నేను, అందుకే నువ్వు అన్నం పెడతా అంటే కదా. ఆ అన్నం కూడా చక్కగా లేదా, అన్నంలో పురుగులు పడి దాదాపు 100 మంది నీ రెసిడెన్షియల్ స్కూల్లోనే చచ్చిపోయారు. ఇగో వీటన్నిటి మీద సమగ్రంగా ప్రజలకు మొత్తం చెప్పేటువంటి ప్రయత్నంలో భాగంగానే మేము ఈ దానికి వచ్చినాం అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మీ అందరి సపోర్టు అది మనల్ని మనం కాపాడుకుంటేందుకు. ఇలా మనకు ఉరిగేది ఏముండదు. ఒకవేళ ఇది జరగలేదనుకో నష్టపోయే జనం నష్టపోతారు. సో రాజకీయ చైతన్యం ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, సామాజిక చైతన్యం ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, కుల సంఘాలలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, అందరం యువకులు కావచ్చు, అందరం ఒకటై ఒక స్ట్రగుల్, ఒక ఫైట్కు ముందుకు తీసుకుపోదామని చెప్పని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇంత జనాభా కలిగిన భారతదేశంలో 140 కోట్ల ఉన్న భారతదేశంలో ప్రభుత్వ వ్యవస్థ ఎందుకు నడవట్లేదన్న? రాజకీయ వ్యవస్థ చక్కగా లేక మన రాజకీయ నాయకులు దాని ఫాల్ట్ అన్న. ఆడ కొంచెం ఉంది, కాకపోతే ఆడ స్కూల్ డిస్ట్రిక్ట్ అని ఉంటది. అమెరికా వ్యవస్థ ఎట్లా ఉంటదంటే, ఇప్పుడు ఆత్మకూరు ఉంది కదా, ఈ ఆత్మకూరుకు ఒక ఏరియా ఫిక్సప్ చేస్తారు. దీనికి చుట్టుపక్కల 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ రేడియస్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఒకటే దగ్గర ఉంటారు. వాళ్ళకి ఒక స్కూల్ ఉంటుంది. పిల్లల కాడ ఫీజులు ఉంటాయి. గవర్నమెంట్ వ్యవస్థ చాలా పెద్దది, చాలా పెద్ద వ్యవస్థ. ఇక్కడ ఉండకపోయేటందుకు ప్రజలు నెంబర్ 1, ప్రజలు ఎవరు నాయకులు అడుగుతలేరు. ఇక్కడ కూడా మన చట్టాలలో ఉన్నది. అంటే గవర్నమెంట్ 21A కింద నువ్వు ఉచిత నిర్బంధ విద్య ఇవ్వాలని ఉన్నది, కానీ ఇస్తలేడు. ఎవరు అడగాలి? ఇప్పుడు ఈనాడు ఎవరు అడగాలి? ఆపోజిషన్ పార్టీ వాడు కలిసే ఉన్నాడు, రూలింగ్ పార్టీ వాడు కలిసే ఉన్నాడు, ప్రతి ఒక్కరు అలా కలిసే ఉన్నారు. రాజకీయ వ్యవస్థ మొత్తం కలిసే ఉన్నారు. పోరాటాలు చేస్తాలంటే కూడా అలా కలిసే ఉన్నారు. కలిసి ఉండకపోతే వీటి మీద ఉద్యమాలు జరగాలి కదా. ఇలా మనం ఎందుకు కూర్చోవాలి? ఎమ్మెల్యేలు కదలాలి. వాళ్ళే యూనివర్సిటీలు ఉన్నాయి కదా, వాళ్ళే కాలేజీలు ఉన్నాయి. ఇప్పుడు మనోడు చెప్పిండు, ఆయన చంద్రబాబు గవర్నమెంట్ లో మంత్రి బరాబర్ మంత్రి. ఇప్పుడు ఆయన ఇక్కడ నడుస్తాయి, అక్కడ నడుస్తుంది. ఆయనకు అక్కడి ఇప్పుడు నారాయణకు చంద్రబాబు బినామీ. ఇక్కడ వీళ్ళు వాళ్ళంతా ఒకటే. ఇప్పుడు హెరిటేజ్ ఉన్నది. హెరిటేజ్ ఎవరిది? చంద్రబాబుది. ఇక్కడ విజయ్ డైరీ కన్నా పెద్ద వ్యవస్థనా? ఎందుకు హెరిటేజ్ నడుస్తుంది? ఎందుకు విజయ్ డైరీ బంద్ అవుతుంది? ఎందుకు విజయ్ డైరీ ఇప్పటికి ఇంకా ఎందుకు పోతుంది? లాస్ట్ ఎట్లా పోతుంటది? గవర్నమెంట్ వ్యవస్థలు మొత్తము మనము ఎన్నుకున్నటువంటి రాజకీయ నాయకులు వీళ్ళకి అమ్ముడు పోయి పైసల మీదే పడి, ఇప్పుడు విద్యా వ్యవస్థ ఇప్పుడు ఈ ఊర్లో ఆత్మకూరులో 1 కోటి రూపాయలు 2 కోట్లు ఇచ్చడానికి ఇప్పుడు గవర్నమెంట్ ఇవ్వాలనుకో, ఇయ్యరు. ఎందుకు ఇయ్యరు? నారాయణ దగ్గర వాళ్ళు పైసలు తీసుకుంటారు, శ్రీ చైతన్య పైసలు తీసుకుంటారు కాబట్టి ఇయ్యరు నీకు. ఈ విద్యా వ్యవస్థలు మొత్తం బంద్ కావాలి. అందుకే అమెరికాలు, లండన్ చెప్పగానే జర్మన్ నేర్చుకో, నువ్వు ఇంకేదో నేర్చుకో, అది నేర్చుకో, ఇది నేర్చుకొని డైలాగులు కొట్టుడు కాడికి అయిపోయింది. ప్రజలుగా అందుకే ఇది ప్రజలుగా మనం అడగాలి, మనం క్వశ్చన్ చేయాలి వీళ్ళు. ఈ రాజకీయ నాయకులను ఎందుకు మరి చట్టం ప్రకారంగా ఉంది, చట్టం ఎందుకు అమలైతలేదు? ఎవరు అడగాలి? జనం అడగాలి. జనం కూడా మనం కూడా ఊరికి రాగానే రాజకీయాలకు ఏ రాజకీయ పార్టీకి ఎవరికి వాళ్ళు డిస్పర్స్ అయిపోయినాం. ఇక్కడ పొద్దుగాల ఎన్ఎస్సీ వాళ్ళు వచ్చినట్ట 10 మంది పిల్లలు. వాళ్ళు వచ్చి నేను మాట్లాడతాను. 10 మంది పిల్లలు వచ్చి అరే రేవంత్ రెడ్డిని అంటాడు కదా, రేవంత్ రెడ్డి బాప్ కూడా అంట. నేను రేవంత్ రెడ్డికి కూడా చెనకటోడు అంటారు. సమాజం గురించి మాట్లాడుతున్నాం కదా, సమాజం గురించి మాట్లాడతాం. ఎందుకు మరి బడులు బంద్ అవుతున్నాయి కదా? నువ్వు ఎన్ఎస్సీ స్టూడెంట్ లీడర్ కదా, నీ ఊర్లలో బడులు బంద్ చేస్తాన్న తర్వాత నీ ఆర్గనైజేషన్ ఏంది, నీ సంస్థ ఏంది అసలు? ఎందుకు నువ్వు ఆర్గనైజేషన్ ఎందుకు పెట్టాలి? స్టూడెంట్ యూనియనే కదా పెట్టింది. శాఖ పెట్టుకొని ఏమైనా చేసుకొని దానికి వనరులు అయితే ఇవ్వాలి కదా. సో నువ్వు అవన్నీ అడుగుతుంటుంది. అందుకని ఏంటంటే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి జనము పార్టీల వారీగా విడిపోయి ఏదైనా ఉంటే వేరే విషయం, కానీ అట్లీస్ట్ ఇవి మన మూలాల కాడికి కూడా వాటి మీద కూడా ఇబ్బంది పడే తీరుగా ఉంటే మాత్రం అడగాలి కదా. ఆ పని మనం చేస్తున్నాం. ఇంకేమైనా అడుగుతామని నరేష్ భాయ్ అన్న? అదేవిధంగా వైద్యం మీద కూడా అడగదలుచుకున్నా. ఇంత 140 కోట్ల జనాభాలో ఇప్పుడు ఏఎంసీ లాంటి హాస్పిటల్ కొన్ని అక్కడక్కడ కడుతున్నారు, కానీ దాంట్లో పరిపూర్ణమైన ఏమంటారు అసెట్స్ అనేది లేవు. అవి లేకపోవడం వల్ల మళ్ళీ ప్రైవేటీకరణకే వైద్యానికి వెళ్తున్నారన్నా. ఎవరు చేయాలి పని? ఇది గవర్నమెంట్లో వేయాలి. ఇది కూడా అడగాలి. ఎవరు? ప్రజలు అడగాల్సిందే. మన ఊర్లోకి వచ్చి ఇప్పుడు నేనేమంటున్నా అంటే మన చైతన్యం ఎక్కడుందంటే, నా ఊరు బడిలేదు, నా ఊర్లో క్యాన్సర్ రోగం వచ్చో లేకపోతే ఇంకేదో రోగం వచ్చో ఇంతమంది చచ్చిపోయినరు. మా ఊర్లో మొన్న కోవిడ్ వచ్చినప్పుడు ఇంతమంది ఇబ్బంది పడ్డారు, ఆర్థికంగా ఇబ్బంది పడ్డారని ప్రజలు ఎవరైనా తిరుగుబాటు చేసి ఎమ్మెల్యేలను మంత్రులు అడిగినరా? అదే చైతన్యం అయ్యేందుకే నేను క్రాంతిదలుగా మేము ప్రయత్నం చేస్తున్నాం అని చెప్తున్నాం. అడగాలి కదా, నువ్వు అడిగితే కదా. ఎవరు అడగాలి? జనమే అడగాలి. నాకేమో పోస్ట్ ఉన్నది అని చెప్పని అధికార పార్టీ అనుకునే
ఆ పొజిషన్ వాళ్ళు నాకెందుకని చెప్పిపోతే ఇదంతా రాజకీయం చేస్తున్నావు అని చెప్పాను ఆపోజిషన్ పార్టీలోనే. ఇది అయ్యే వరకు ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. ఇది గ్రౌండ్ రియాలిటీ. నేను వాస్తవం క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వాస్తవం చెప్తున్నా. ఇప్పుడు కుల సంఘాలు ఉన్నాయనుకోండి, అరే మావుడు ఆడ మంత్రి ఉన్నాడా, మంత్రి రేఖ రేఖ మావునికి మంత్రి పదవి వచ్చింది, మావుని పట్టుకొని ఎట్లా అనాలంటాడు. ఇవన్నీ పక్కకు పడేసాలి. ఇవి కాదు, వాటికి అతీతంగా మనం ఉన్ననాడే విద్యార్థులే వాళ్ళ పార్టీల తరఫుకెళ్ళి వచ్చి వాళ్ళు అట్లా ఆలోచించే స్థాయిలో అంటే వాళ్ళ అజ్ఞానంలో ఉన్నారు. నువ్వు ఆ స్టేజ్ ఉన్నప్పుడన్నా నువ్వు మాట్లాడగలగాలి కదా. విద్యార్థి సంఘాలు స్కూల్ నుంచే స్టార్ట్ అవుతాయి కాబట్టి ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క సంఘానికి అంటే ఇప్పుడు ఉదాహరణకి ఎన్ఎస్ఐ అన్నారు అన్నగారు, ఎన్ఎస్ఐకి స్కూల్ నుంచే స్టార్ట్ అవుతారు. కొంతమంది ఏబీవీ ఉన్నది, ఏబీవీ కొంత స్కూల్ నుంచే స్టార్ట్ అవుతారు. ఎస్ఎఫ్ఐ ఉన్నది, ఎస్ఎఫ్ఐకి స్కూల్ నుంచే స్టార్ట్ అవుతారు. ఇట్లా పోవడం వల్ల ఏంటంటే ప్రశ్నించే గొంతుకలు తక్కువ అయిపోయినాయి అన్న. ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కాబట్టి బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు మాకు ప్రశ్నించవచ్చు. బట్ ఏంటంటే తర్వాతకి దానివల్ల ఏం ప్రయోజనం లేకుండా పోతుంది. ఇప్పుడు చేయగానే ఏం చేస్తారు, నువ్వు తక్కువ చేసినా నువ్వు బంద్ చేయలేదని మొదలు పెడతారు. ఇది స్టార్ట్ అయింది, అన్ని పక్కకు పెట్టాను. అందుకే నేను మాట్లాడేటప్పుడే చెప్పిన ఒక మంచి మాట ఏం చెప్పిందంటే కింద బడులను పట్టించుకోలేదు అనేది. అట్లీస్ట్ అది ఉన్నప్పుడు ఏంటంటే నువ్వు అట్లున్నప్పుడే జనం లోపల కూడా నీకు ఆదరణ గౌరవం పెరుగుతుంది. సో రాజకీయ పార్టీల చుట్టూ అట్లీస్ట్ ఈ అంశాలు వచ్చినప్పుడన్నా వాళ్ళ చుట్టూ కనుక లేకుండా ఉండి కనుక చేసేది ఉంటే జనం హర్షిస్తారు. ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్స్ కు పరిష్కార మార్గాలు ఉంటాయి. అది ఎన్ని రోజులే ఇప్పుడు చేయబట్టి నాయన గన్ని రోజులు పడతా. అది వాళ్ళకు పెద్ద పెద్ద భవనాలు కట్టుకుంటేందుకు ఉట్టిగట్ట 6 నెలల్లో సెక్రటరియట్ కట్టేందుకు ఎన్ని రోజులు పట్టింది. ఇది సెక్రటరియట్ కన్నా పెద్దది ఆయవన్న ఇది పాడై. సో ఇట్లా ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ సమస్యలు. అంతేనా? ఒక్కొక్క ఫోటో ఇంకేమున్నదా? రోడ్ గురించి అడుగుతున్నాను నేను. రోడ్ మీద ఆపాలి అని మేము అదే సమస్య అడుగుతున్నాం. ఎమ్మెల్యే గీడ ఆపుతావా? అరే ఎమ్మెల్యే ఓట్ల నుంచి ఓట్టిండని మేము ఒకటే జనం కూడా చెప్పేది ఏంటంటే ఎమ్మెల్యేని రోడ్డు మీద ఆపుతావా, ఎమ్మెల్యేని ఇంటికాడ పోయి కలవాలి, ఎమ్మెల్యే నువ్వు పొద్దుగాల 9 గంటల నుంచి 2 గంటలకు కలవాలి, ఇవన్నీ ఏం లేవు. ఓట్ల నాడు ఎమ్మెల్యేలు రాత్రి పగలు అందరు వచ్చి ఇంటికాడికి వచ్చి గదువలు పట్టుకొని గలే మిలాయించి కడుపులో తలకాయ పెట్టి కాళ్ళు మొక్కి అడుగుతానే కదా ఓట్లు పడ్డాయి. సో ఎమ్మెల్యేకి ఈ టైం ఆ టైం అని ఏముండదు. ప్రజా సమస్యల గురించి 24 గంటలు ఏ ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా కానీ ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రజలు అందుబాటులో లేకుంటే ప్రజలు తిరగబడతారు, అడుగుతారు. రోజుకు 2000-3000 మంది వేములకొండ గుడికి వచ్చేటువంటి బాట సరిగా లేదని చెప్పి ఆపిరు. వాళ్ళు ఏమన్నా నా ఇంటికి పైసలు అని చెప్పని ఆపలే వాళ్ళు. జనం ఆపినప్పుడు ఎమ్మెల్యేని గట్లా ఆపుతావా అని. ఎమ్మెల్యే దేనికి అతీతం కాదు. మనం ఓట్లు వేస్తే ఎమ్మెల్యేలు అవుతారు, మంత్రులు అవుతారు, ఎవరైనా కానీ. సో జనం తలకాయలకు వెళ్ళి ఫస్ట్ తీసేసేయండి. ఇక వాళ్ళ పార్టీ చుట్టూ తిరిగేటోళ్ళు మాట్లాడుతుంటారు అవన్నీ. పెద్ద మనిషిని పట్టుకొని నువ్వు ఇట్లా చేస్తామని. పెద్ద మనిషి కూడా మనం ఓట్లు వేస్తే పెద్ద మనిషి అవుతారు. సమస్యలు పరిష్కరింపడితే చేతులెట్టి దండం పెడతాం, లేకుంటే అడుగుతాం. ఈ చైతన్యం జనానికి రావాలి. తెలంగాణలో అతిపెద్ద గుడి, ఈ ప్రాంతంలో ఆరాధ్య దైవమైనటువంటి మన యాదగిరి నరసన్న సాక్షిగా తెలంగాణ నిరుద్యోగులకు 30,000 మంది నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారు ప్రస్తుతం ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎస్ఐపిసి నియామకాలకు సంబంధించినటువంటిది యాదాద్రి జిల్లాకు కనీసం ఒక్క పోస్టు తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్నా. ఒక్క పోస్ట్ అన్న నరసింహస్వామి దగ్గర కనీసం అక్కడ లట్టు పట్టుకోనో తుపాకి పట్టుకొని ఇంటి అర్హత ఎవరికి లేదా అని చెప్పని యాదాద్రి భువనగిరిలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులు మొత్తం లైబ్రరీ స్టూడెంట్స్ వీళ్ళంతా అడుగుతున్నారు. అందుకనే వేకెన్సీలు దాదాపు 600 పైన వేకెన్సీస్ ఉన్న తర్వాత కూడా ఒక 6 పోస్టులన్నా వీళ్ళకి లేవు ఇక్కడ. అంతే కదా? మీరు ఇంతకుముందు ఇప్పటిదాకా చూపించేది అదే కదా. ఒక ఫైర్ దాంట్లో ఉన్నాయట కానీ ఇక మిగతా దేనికి పనికిరారా మరి? వాళ్ళే అడుగుతున్నారు. మరి మాదా ములుకు, మేము ఇక్కడ నాన్ ముల్కిలమా ఏంది మరి మాకే అర్థమైతే లేదని అడుగుతున్నారు. నేను కాంగ్రెస్ వాళ్ళకు లోకల్ ఎమ్మెల్యే కావచ్చు, ఈ జిల్లాలో ఉన్నటువంటి యాదాద్రి భువనగిరి జిల్లాకు దాదాపు ఎంత మొత్తం అందరు కలిసి ఒక 5 వెళ్తారు లేలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కలిపి ఇక్కడ వాళ్ళు. మీరందరికీ మేమందరి మీద బాధ్యత ఉన్నది. ముఖ్యమంత్రికి చక్కగా అర్థమవుతుందో లేదు. ఆయనకు పాపం ఈ మధ్య జర్మన్ నేర్చుకుంటున్నట్టున్నాడు. ఆయన బయటికి పోయి జర్మన్ జపాన్ నేర్చుకుంటున్నట్టున్నాడు. మరి ఆ భాషలో పోయి చెప్తారా ఏం తెలియదు. మరి ఈ భాష అర్థమవుతుందో లేదు ఆయనకు. పోయి ఆయన దగ్గర కూర్చోబెట్టుకొని చెప్పండి ఈ జిల్లాకు అన్యాయం జరుగుతున్నది, పోస్టులు ఎక్కువ పెంచి ఈ జిల్లాలో ఉన్నటువంటి 600 పోస్టులకు 600 పోస్టులు ఈ లోకల్లోకి రావాలి. లేకపోతే ఈ ముల్కులనే వీళ్ళు నాన్ ముల్కీలు అయిపోయినరు. హైదరాబాద్లో వేసేటి కూడా మొత్తం మెజారిటీగా ఆంధ్ర వాళ్ళకు పోయేటువంటి ప్రమాదము ఉందని నేను గతంలో కూడా చెప్పిన. దిల్సుఖ్ నగర్లో ధర్నా చేసేటప్పుడు కూడా చెప్పినాం. అదే జరుగుతున్నది.
ఏ 20,000 పోస్టులు SIPCలు ఉన్నాయో అవి అంతా కనుక ఇచ్చేది ఉంటే వీళ్ళకి వస్తాయని చెప్పని యాదాద్రి భువనగిరి నుంచి నరసింహస్వామి సాక్షిగా చెప్తున్నాం, అడుగుతున్నాం. లేకపోతే ఇక ప్రభుత్వం మీద ఎట్లా వాడాలో మరి వాళ్ళు కూడా తెలుసుకుంటారు. రాజకీయ పార్టీలకు అతీతంగా వాళ్ళు కూడా ధర్నా చేయబోతున్నారు. కనుక ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఉమ్మడి నల్గొండ జిల్లా ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఇక్కడ అయింది జిల్లాకి వెళ్ళి 2 ఉన్నారు. ఇంకో ఆయన మంత్రి కావాలని తాతాలు ఆడుతున్నాడు కదా. తన ఎంపీలు బాగా ముఖ్యమంత్రికి బాగా దగ్గర ఉంటారు కదా. ఎంపీ ఒక ఆయన, ఇక్కడ ఆయన ఎంపీ బాగా దగ్గర అని చెప్పుకుంటాడు కదా. మరి పోయి ఆ 600 పోస్టులు పట్టుకొస్తావా లేదా అనేది యువకులు ఇక్కడ నుంచి అడుగుతారు, అంతే కదా. చలో, జై తెలంగాణ, జై తెలంగాణ.